హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. స్ప్రైట్ బాటిల్స్ మనం డ్రింక్ తెచ్చుకున్నప్పుడు పెద్దవి ఉంటాయి కదండి, అది ఒక బాటిల్ నేను ఈ విధంగా తీసుకుని కట్ చేసుకున్నానండి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ విధంగా కట్ చేయటం కూడా అందులో ఉంటుందండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను పెట్టలేదు. ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా ఇలా మన బాత్రూంలో హ్యాంగర్కి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇందులో బ్రషెస్ కానీ అలానే షాంపూ డబ్బాలు కానీ ఇలా పెట్టుకోవడానికి చక్కగా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనీ ప్లాంట్స్ కానీ ఏవైనా మనం ఇండోర్ ప్లాంట్స్ అయినా చక్కగా పెంచుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ క్యాన్ శుభ్రంగా క్లీన్ అవ్వాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కల్ని అందులో వేసేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని మొత్తం ఇలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ నానిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. బిర్యానీ బాక్సులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాక్స్ని ఈ విధంగా తీసేసుకొని నెట్ ప్యాక్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. నెట్ ప్యాక్ని ఈ విధంగా పెట్టేసుకొని సోప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు వాష్ చేసేటప్పుడు చక్కగా ఈ విధంగా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ప్లాస్కోలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇలాగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. వాటిలో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసిన తర్వాత యాలకులను 2 వేసి దానిలో వేసేసి మూత పెట్టేసామనుకోండి, మనం సంవత్సరం తర్వాత తీసినా కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా యాలకుల స్మెల్లే వస్తుందండి. అంత చక్కగా స్మెల్ అయితే వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా యాలకుల్ని వేసి చూడండి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్యాంట్లు ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. మళ్ళీ టైలరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అప్పటికప్పుడు మనం ఇలాగా చక్కగా చేసుకోవచ్చండి. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఈ విధంగా బటన్ ఉంటుంది కదండి, బటన్కి ఇలాగా ప్యాంట్ కాజాకి ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి చక్కగా టైట్ అనేది వస్తుంది. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ తీసుకోవాలండి. 2-3 లవంగాలు వేసేసుకొని దానిలో నిమ్మరసం ఇలాగా పిండుకోవాలి. నిమ్మ తొక్కను కూడా అందులో వేసేసుకొని మన ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఎక్కువ రోజులు మనకి మంచి స్మెల్ రావాలి అంటే ఇలాగా ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మినపగుళ్ళు ఇలాగా 4-5 ఎల్లుల్లిపాయలని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ మనం ఇలాగా నాన్ వెజ్లోకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా మనం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాల్లో కొంచెం ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మసాలాల్లో పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ధనియాల పౌడర్ వేస్ట్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్పు ఉల్లిపాయలు మనం ఎక్కువగా కర్రీస్లోకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ తొక్కల్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ తొక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా గిన్నెలో ఉన్నటువంటి వాటర్ని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగినటువంటి వాటర్ని కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు అలానే ఫేస్ పౌడర్ వేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్ మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ దగ్గర అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్ కింద పైప్ దగ్గర ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ ప్లేసుల్లో కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోగా ఉన్నటువంటి వాటర్లో
కొంచెం కాటన్ని ఈ వాటర్లో డిప్ చేసేసి ఈ కాటన్ని తీసుకెళ్ళి మనం గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఫ్లోర్ మీద కానీ అంటే బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. మనం ఎన్నో టిప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా నేను ఈ వాటర్లో కాటన్ డిప్ చేసేసి ఇలా ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ దగ్గర అలానే కిచెన్ సింక్లో పెట్టుకుంటున్నానండి. మనం ఇలాగా స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకొని నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఆ వాటర్ని అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకి బల్లులు బొద్దింకలు రాకుండా మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇలా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ కాటన్ని అక్కడక్కడ మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇలాగ స్ప్రే బాటిల్లో పోసుకొని అక్కడక్కడ మనం కొంచెం స్ప్రే చేసుకున్నా కూడా వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా స్టోర్ చేసుకొని ఈ వాటర్ని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా మనకి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద ఇలా కిచెన్ సింక్లో కూడా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా క్రమేణా మనం కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి బల్లులు బొద్దింకల సమస్య అనేది తగ్గిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కిచెన్ సింక్లో మనం గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కోసారి అన్నం మెతుకలు కానీ అలానే ఏదైనా డస్ట్ కానీ ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాయి కదండి ఈ హోల్స్లోకి. ఇలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా మనం చేత్తో అయితే లోపల ఉన్నటువంటి హోల్స్లో ఉన్నటువంటి నలకలను తీయలేం కదండి, సిజర్ పెట్టి ఈ విధంగా చక్కగా నలకలను అయితే తీసేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 4-5 లవంగాల్ని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా కందిపప్పు అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో వాము 1 స్పూన్ వేసుకున్నానండి, జీలకర్ర కూడా 1 స్పూన్ వేసేసుకొని 2 వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి వాము జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవి 3 కూడా ఏదైనా ఒక నాప్కిన్ కానీ పల్చటిది కాటన్ క్లాత్ కానీ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా దగ్గు జలుబులు థ్రోట్ పెయిన్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గనిది ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుందండి. ఇలా నాప్కిన్లో వేసేసుకొని గట్టిగా ఉన్నటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక థ్రెడ్ని కానీ ముడి వేసేసుకొని నైట్ రోజు పడుకునే ముందు ఇలా ఈ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి జలుబు కానీ దగ్గు కానీ థ్రోట్ పెయిన్ కానీ చక్కగా తగ్గిపోతుందండి. ఇలా ఈ స్మెల్ చూస్తూ మనం ముక్కు దగ్గర పెట్టుకొని ఇలా స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చక్కగా మనకి దగ్గు జలుబు రిలీఫ్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బకెట్ తీసుకొని ఇందులో అయితే నేను బట్టల సోడా అంటారు కదండి, బట్టల సోడా మీకు ఐడియా ఉంటుందో లేదో, పూర్వ రోజుల్లో ఎక్కువగా బట్టల సోడా వేసి హాట్ వాటర్ పోసి బట్టలని తడిపేసుకునే వాళ్ళు, చక్కగా మురికంతా పోయేది. ఇలా మనకి పెద్దవాళ్ళని అడిగితే చెప్తారండి. బట్టల సోడా అంటే మన షాపుల్లో కూడా దొరుకుతుంది. 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సర్పు కూడా వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని అలానే కొంచెం పేస్ట్ కూడా వేసుకున్నానండి. అయిపోయిన టూత్ పేస్ట్ ఉంటే నా దగ్గర, నాకు అవసరానికి అప్పుడు లేదండి, ఇందులో ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. అలానే దీనిలో బట్టల సోడా 1 స్పూను, సర్పు 1 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూను ఇలా వేసేసుకొని కొంచెం టూత్ పేస్ట్ వేసానండి, కొంచెం షాంపూ కూడా వేసాను. ఇలాగ డోర్ మ్యాట్లని మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగినటువంటి హాట్ వాటర్ను పోసుకోవాలండి. హాట్ వాటర్లో ఇలాగ డోర్ మ్యాట్ పెట్టామనుకోండి చక్కగా ఇవన్నీ వేసాం కాబట్టి డోర్ మ్యాట్స్కి ఉన్నటువంటి మురికంతా కూడా చక్కగా పోతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, నేను ఈ వాటర్లో పెట్టి చూపిస్తున్నాను. నేను ఇలా డోర్ మ్యాట్లు పెడుతుంటేనే ఆ మురికంతా
కూడా ఎలా వస్తుందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత మనం మామూలు వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మురికంతా కూడా పోతుందండి. తీసేసినట్లుగానే పోతుంది. ఇలా మనం బండకేసి బాధే పని లేకుండా, బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ వాటర్లో పెట్టుకోవటం వల్ల చూసారా మురికి అయితే ఎలా వస్తుందో. ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా మనం మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్న డోర్ మ్యాట్స్ చక్కగా తలతల మెరిసిపోతాయండి. ఇలా ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా, బండకేసి పామి పని లేకుండా చక్కగా మనకి ఇలా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలా షర్ట్ని ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి, చక్కగా ఎన్ని షర్ట్ లగేజ్ బ్యాగ్లో చక్కగా సర్దుకోవచ్చు అండి. ఈ విధంగా షర్ట్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద వైపు నుంచి కింద పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని షర్ట్స్ అయినా మనం బయటికి ట్రావెలింగ్ చేసేటప్పుడు లగేజ్ బ్యాగ్లో ఎన్ని షర్ట్స్ అయినా సర్దుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొంచెం అయితే ఇలా షాంపూ వేసుకున్నానండి. షాంపూ పైన కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. అంటే మన వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా మొత్తం కూడా మనం స్కిన్ పైన ఒక్కొక్కసారి మెడ కింద కానీ ఇలా మోచేతుల దగ్గర కానీ బాగా నల్లగా మనకి బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి, అట్లాంటి చోట చక్కగా లెమన్, షాంపూ అలానే దీనిపైన బేకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా పోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా కొత్తిమీరని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్న చక్కగా కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ముందుగా కొత్తిమీరని ఇలా ఉప్పు తీసేసుకొని కట్టని ఈ విధంగా కట్టలు కడుతూ ఉంటారు కదండి, ఇలా ఉప్పు తీసిన తర్వాత వేర్లన్నీ కూడా సమానంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నటువంటి ఇలా కొత్తిమీరని ఒక గ్లాస్ వాటర్లో ఈ వేర్లన్నీ కూడా మునిగేలాగా పెట్టుకోవాలండి. మనకి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్, ప్లాస్టిక్ డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాగ వాటర్లో కొత్తిమీర వేర్లు ఇలాగా మునిగేటట్లు పెట్టుకున్న తర్వాత ఇలాగా ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని రివర్స్లో మూతని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని పైన డబ్బా ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కొత్తిమీర ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా కూడా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. అయితే ఇక్కడ 2 డేస్కి 3 డేస్కి మనం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలాగా గ్లాస్లో ఉన్న వాటర్ని 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే కొత్తిమీర ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటానండి, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పాలు రోజు కూడా కాగబెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయినప్పుడు పాలు విరిగిపోతాయేమో డౌట్గా ఉంటుంది కదండి, అటువంటి డౌట్ అయితే ఏమీ అవసరం లేదండి. ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలాగ గిన్నెలో ముందుగా కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకుని కొంచెం మరిగించిన తర్వాత ఆ పాలు పోసుకొని మరిగించినా కూడా మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనకి ఎక్కువగా పాలు విరిగిపోతాయి కాబట్టి ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అల్లం ఈ విధంగా 4 స్పూన్ పెట్టేసుకొని అంటే కొంచెం దోరగా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట మీద కొంచెం దోరగా ఇలా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నటువంటి ఈ అల్లాన్ని కొంచెం శాస్త్రీ బామ్ కానీ మెంతో ప్లస్ కానీ మీదికి ఏది అవైలబుల్గా ఉంటే అది అల్లానికి ఈ విధంగా అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు మనకి ఎక్కువగా థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదండి, ప్రతి దానికి మెడిసిన్స్ వేసుకునే పని లేకుండా ఇలా అల్లం అయితే కొంచెం కాల్చుకున్నాం కాబట్టి దీనికి నేను ఇప్పుడు శాస్త్రీ బామ్ రాస్తున్నానండి. ఇలాగ మనకి గోరువెచ్చలుగా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఈ విధంగా 4 స్పూన్ పెట్టేసి గొంతుకు దగ్గర ఈ విధంగా మనం రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, గొంతుకు దగ్గర ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుందండి. మనం ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా గొంతుకు దగ్గర ఇలాగా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. అల్లంపై ఉన్నటువంటి పొట్టు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా తీసేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇలా అల్లంపై ఉన్నటువంటి పొట్టుని తీయాలంటే ఒక్కొక్కసారి చాకులు మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక స్పూన్ తీసుకుని అల్లంపై ఉన్నటువంటి చెక్కుని చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా ఎన్ని కేజీల అల్లమైనా చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా అల్లం చెక్కుని తీసిన తర్వాత
అల్లం పొట్టును కూడా పడేయకుండా చక్కగా టీలో వేసుకొని మరిగించుకొని టీ పెట్టుకోవటానికి కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఎల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు ఇలా నెయిల్స్ కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కొక్క ఎల్లుల్లిపాయని మనం ఏళ్లతో అయితే తీయలేం కదండి. ఇలా చాకు తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తుంది. లేదంటే మనకి 4 స్పూన్స్ ఉంటాయి కదండి, 4 స్పూన్స్తో అయితే చక్కగా ఈ విధంగా ఒక్కొక్కటైనా ఈ విధంగా తీసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను సర్పు తీసుకున్నానండి. సర్పులో నేను ఒక స్పూను పసుపు తీసుకున్నాను. ఇలా ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ అయిన ఈ మిశ్రమము బాగా వాటర్ పోసుకోకూడదండి, థిక్గా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఈ క్వాంటిటీలో మనం చక్కగా ఈ మిశ్రమాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇంట్లో గోరింటాకు ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా చక్కగా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు అలానే సర్పు వేసి కొన్ని వాటర్ పోసి మిక్సింగ్ చేసాం కదండి. ఇప్పుడు బాగా థిక్గా ఉన్నటువంటి రెడ్ కుంకుమ ఉంటుంది కదండి, అందరిలో ఉంటూనే ఉంటుంది. ఒక స్పూన్ తీసుకున్నానండి. బాగా థిక్గా ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నటువంటి గోరింటాకు చక్కగా మనం ఇలాగ చేతి మీద ఏదైనా ఒక డిజైన్ గీసేసుకొని ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి. గోరింటాకు చక్కగా అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక డిజైన్ లాగా ఇలాగ మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఇలాగా చక్కగా మనం డిజైన్ పెట్టుకున్నాం అనుకోండి, గోరింటాకు అప్పటికప్పుడు చాలా చక్కగా పండుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక 1 అవర్ పాటు ఉంచేసుకొని 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గోరింటాకు చాలా బాగా పండుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.